అంగన్వాడీ టీచర్ల హెల్పర్ల రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెన్షన్ విషయం ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ ప్రకారం 18,000 వేతనం అమలు తదితర సమస్యలపై జిల్లాలో ఉన్న 5 ఎమ్మెల్యేలు స్పందించాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు కె బ్రహ్మచారి డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జరుగుతున్న అంగన్వాడీ టీచర్లు హెల్పర్ల రిలే నిరాహార దీక్షలో పాల్గొని ఆయన మాట్లాడారు. జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఐసిడిఎస్ శాఖ మంత్రి సీతక్క రాష్ట్ర ఐసిడిఎస్ అధికారులకు లేఖలు రాసి ఒత్తిడి చేయాలని వారు డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేలందరూ జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు చేస్తున్న న్యాయమైన పోరాటానికి బహిరంగ మద్దతు ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ జిల్లా కార్యదర్శి జి పద్మ, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి కె సత్య, జిల్లా కమిటీ సభ్యులు బూక్య రమేష్, తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా నాయకులు అనసూయ, పుల్లమ్మ, సుభద్ర, లక్ష్మి, జ్యోతి, ఆదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అని చెప్పి మన 34 రోజుల సమ్మె సందర్భంగా ప్రభుత్వం అంగీకరించింది. కానీ వాస్తవానికి మన డిమాండ్ 2 లక్షలు, 1 లక్ష రూపాయలు కాదు. మన యూనియను దేశవ్యాప్తంగా కొట్లాడి గుజరాత్లో ఉన్నటువంటి మన అంగన్వాడీ యూనియన్లు సుప్రీంకోర్టులో కేసేసి మనకి గ్రాట్యుటీ చట్టాన్ని అమలు చేయాలి అని చెప్పి సుప్రీంకోర్టు నుంచి ఒక తీర్పు పట్టుకొచ్చారు. ఆ చట్టం ప్రకారం అయితే టీచర్కి 10 లక్షలు, హెల్పర్కి 5 లక్షల రూపాయలు రిటైర్మెంట్ రావాలి. మనం అది అడుగుతున్నాం, అది డిమాండ్ పెట్టి సమ్మె చేసాం మనం. కానీ ఆ డిమాండ్ పెట్టి సమ్మె చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు ఏం చెప్పిందంటే, కేంద్ర ప్రభుత్వం ఐసిడిఎస్కి డబ్బులన్నీ కోత పెడతా ఉంది, మా మీదే భారం అంతా పడతా ఉంది, కాబట్టి మీరు అడిగినట్టుగా గ్రాట్యుటీ చట్టాన్ని ఇప్పుడు ఇవ్వటం సాధ్యం కాదు, కాబట్టి 2 లక్షలు, 1 లక్ష రూపాయలు మేము డబ్బులు ఇస్తామని చెప్పారు. సరే అని చెప్పి ముందు అసలు ఏ పరిహారం లేని కాడి నుంచి 2 లక్షలు, 1 లక్షకి అంగీకరించారు కాబట్టి అని చెప్పి మనం సమ్మెను విరమించాం. సమ్మె విరమించిన తర్వాత ప్రభుత్వం మళ్ళీ తన మాటని తప్పి టీచర్కి 1 లక్ష, హెల్పర్కి 50,000 అని చెప్పి సర్క్యులర్ ఇచ్చారు. ఆ సందర్భంలోనే ఎన్నికలు వచ్చినాయి. ఆ ఎన్నికలు వచ్చినప్పుడు ఇప్పుడు ప్రభుత్వం ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి, ఇప్పుడు మన శాఖకి మంత్రిగా ఉన్న సీతక్క, కాంగ్రెస్ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు, అప్పుడు మాకే టికెట్ కావాలని పోటీ పడుతున్న కాంగ్రెస్ నాయకులు అందరూ మన దగ్గరకు వచ్చి, అయ్యో మీకు ఇంత అన్యాయం జరిగిపోయింది, ఈ టీఆర్ఎస్ గవర్నమెంటు, కేసీఆర్ గవర్నమెంటు మీకు ఇస్తానన్న మాట తప్పి 1 లక్ష రూపాయలు 50,000 జీవో ఇస్తానంటుంది, మాకు ఓట్లేయండి, మమ్మల్ని గెలిపించండి, మేము వస్తే 2 లక్షలు, 1 లక్ష రూపాయలు ఇస్తాం, ఇంకా అవకాశం ఉంటే ఎక్కువ పెంచుతాం, మీకు 18,000 రూపాయలు జీతం చేస్తామని చెప్పారు. నమ్మి మనం అందరం ఓట్లు వేసాం. వేస్తే ఇప్పుడు ఏమైంది, ఎక్కి గద్దె మీద కూర్చున్న తర్వాత వాడిచ్చిన పాత కాగితమే తీసుకొచ్చి ఆ సంతకం కొట్టేసి కొత్త సంతకం పెట్టి పాత సీసాలోనే కొత్త సారా పోసినట్టుగా ఇప్పుడు మళ్ళీ ఈ ముఖ్యమంత్రి గారు అదే జీవోని, అదే కాగితాన్ని అమలు చేస్తానని చెప్పని అంటున్నాడు. అమలు చేయడానికి జూలై 1వ తారీఖు నుంచి 65 సంవత్సరాల వయసు నిండిన ఆయాలు, టీచర్లు మీరు సెంటర్లకు రావద్దు, వచ్చిన వాళ్ళ తమ్ము తీసుకోవద్దు, వాళ్ళ హాజరు పంపొద్దు అని చెప్పారు. ఇది చాలా అన్యాయమైనటువంటి జీవో. అందుకే ఈ జీవోని రద్దు చేయాలని చెప్పి ఆ కాగితం బయటకు వచ్చిన నాటి నుంచి మన యూనియన్ కొట్లాడటం మొదలుపెట్టింది. ప్రభుత్వం అంగీకరించలేదు కాబట్టి కలెక్టర్ ఆఫీసుల దగ్గర ధర్నాలు చేశాం, హైదరాబాద్లో ధర్నా చేశాం. అయినా తన వైఖరిలో మార్పు రాలేదు కాబట్టి ఇప్పుడు అన్ని జిల్లాల్లో కలెక్టర్ ఆఫీసుల దగ్గర రిలే నిరాహార దీక్షలు పెడుతున్నాం. వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్